అందరికీ నమస్కారం. మన బడిలో ఇప్పుడు తెలంగాణ ఆహారోత్సవం అని మామూలుగా గవర్నమెంట్ పూర్తిగా ఫుడ్ ఫెస్టివల్ మన తెలంగాణలోని అన్ని బడులలో ఫుడ్ ఫెస్టివల్ను నిర్వహించి మరి ఏ ఆహార పదార్థాలు తినాలి, మరి ప్రతి తల్లిదండ్రి కూడా తమ పిల్లలకి ఏం పెడుతున్నారు, మరి ఎలాంటి ఆహార పదార్థాలు పెట్టాలి, మరి ఒకరోజు మరి వాళ్ళకు సంబంధించిన ఆహార పదార్థాలు కూడా తీసుకొచ్చి ఒకరినొకరు మరి పంచుకోవడం, షేర్ చేసుకోవడం కూడా చేయడం వల్ల మన అందరికి కూడా మరి ఆహార పదార్థాల మీద ఏం తినాలి, మరి పిల్లలకు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలనేది ఒక అవగాహన అయితే వస్తుందనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఇది పెట్టడం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు దాదాపుగా ఇవేమో ఈ టేబుల్ మీద ఉన్నాయి. ఇప్పుడు ఇవి నేను అంటే మా బడి నుంచి మేము తీసుకురావడం జరిగింది. ఇవేమో గవర్నమెంట్ రాగి జావా, బెల్లము రాగి జావా ఇది ప్రతిరోజు పిల్లలకు పెట్టడం జరుగుతుంది. ఇవేమో మామూలుగా జస్ట్ చిక్కీస్ అంటాం, మామూలుగా బెల్లం, మళ్ళీ గ్రౌండ్ నట్స్, పల్లి పట్టీలు, ఇవి అరటి పండ్లు, ఇవి కూడా నువ్వుల లడ్డులు కూడా చాలా ఆరోగ్యానికి చాలా మంచివి. అంటే అమ్మాయిలకు కానీ ఇప్పుడు బ్లడ్ రక్తం కానీ ఇవన్నీ రావాలంటే ఇవి కానీ పల్లి పట్టీలు కానీ ఇవి కానీ చాలా ఐరన్ కూడా మరి కూడా అవసరం కాబట్టి ఇవి కూడా చాలా మంచివి. ఇవేమో గ్రౌండ్ నట్స్, వేరుశనగ కాయలు జస్ట్ ఉడకబెట్టినాయి. ఇవి కూడా మామూలుగా కురుకురేలు అవి కాకుండా పిల్లలు మీరు కూడా షాపులలో డైరెక్ట్ దొరికే కురుకురేలు అవి కాకుండా ఇలాంటి ఏవైనా డైరెక్ట్ కొనుక్కొని మీరు మామూలుగా ఇంట్లోనే తయారు చేసుకొని తింటే ఆరోగ్యానికి మంచిది. ఇప్పుడు బయట వాళ్ళు తయారు చేసింది అది ఇప్పుడు ఏదైనా మనం వస్తువు తయారు చేస్తే ఒక రోజులో 2 రోజుల్లో ఖరాబ్ అవుతుంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఈ ఖరాబ్ కాకుండా ఉండాలని ఆ కురుకు దాంట్లో మొత్తం కెమికల్స్ లేకపోతే ఇంకా రంగులు అన్నీ కలుపుతారు. దానివల్ల ఏమవుతుంది, చాలా రోజులు అవి నిలువ ఉంటాయి. అలాగే అవి తినడం వల్ల మన ఆరోగ్యం కూడా ఖరాబ్ అవుతుంది. కాబట్టి మీరు అలాంటి ఎక్కువగా షాపులలో దొరికేటి ఎప్పుడు తయారు చేస్తారా ఇది తెలుసా? ఎప్పుడు తయారు చేస్తారు? ఎప్పుడు కొన్ని రోజులేమో ఓసారి 5 రోజులకు రావచ్చు, ఓసారి 10 రోజులు కావచ్చు, ఒకటి నెల రోజులు పట్టవచ్చు. ఆ తర్వాత అలాగే పిల్లలందరూ కూడా మరి షాపులలో దొరికే వాటిని చాక్లెట్లు అయినా బిస్కెట్లు అయినా అవన్నీ ఎప్పుడో తయారు చేసి ఉంటాయి. కాబట్టి వాటిని కాకుండా మీరు ఇలాంటి మంచి ఆహార పదార్థాలు తినాలి. ఇవి తెలుసుగా బీట్రూట్, మరి బీట్రూట్ కూడా మరి ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే ఇవైతే నువ్వుల లడ్డూలు, ఇది తెలుసా పపాయ, పొప్పడి పండు, మరి ఇవి మాత్రం మన రక్తంలో ప్లేట్లెట్స్ పెరగడానికి కానీ అన్నిటికి కూడా ఈ పపాయ ఆకులు కూడా రసం చేసుకుని తాగితే కూడా చాలా మంచిది. ఇప్పుడు డెంగ్యూ దోమలు కానీ ఇలా గడిచినప్పుడు డెంగ్యూ ఫీవర్ జ్వరం వస్తుంటుంది. అలాగే డెంగ్యూ ఫీవర్తో పాటు ఆ డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు ఏమైంది అంటే మన రక్తంలో శరీరంలో ప్లేట్లెట్స్ పడిపోతాయి. ప్లేట్లెట్స్ పడిపోయి మొత్తం నీరసంగా అయి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి డెంగ్యూ జ్వరం అనేది అది చాలా డేంజరే ఉంటుంది. ఎందుకంటే రక్తంలో ఉన్న మొత్తం ప్లేట్లెట్స్ పడిపోవడం వల్ల మరి మనిషి చనిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పపాయ అనేది ఏ విటమిన్, కంటికి ఆరోగ్యానికి ఏ విటమిన్ అనేది కూడా చాలా ముఖ్యం. కాబట్టి ఈ కలర్ కానీ ఇది కూడా ఆరెంజ్ కలర్లో ఉంటుంది కదా, ఇలాంటి ఆరెంజ్ కలర్లో ఇవి ఉండేవి కంటికి మరి ఆరోగ్యానికి కూడా ఇది ఏ విటమిన్ ఉంటుంది. మామూలుగా ఈ విటమిన్స్ అనేవి అన్నీ ఈ ఆహార పదార్థాలు పండ్లలో మరి ఉంటుంది. కాబట్టి ఈ పండ్లు అనేవి అలాగే ఇలాంటి కూరగాయలు మనకు ఆరోగ్యానికి చాలా మంచివి అన్నట్టు. దాదాపు ఈ క్యారెట్స్ కూడా నేను ప్రతిరోజు కూడా రోజు 1-2 తింటాను. ఇప్పుడే కాదు, అంతకుముందు కూడా నేను పిల్లలకు తెచ్చి ఇవ్వడం జరిగింది. మరి ఈ విధంగా ఈ క్యారెట్స్ రోజు తినడం వల్ల మన కంటి ఆరోగ్యానికి కన్నద్దాలు కూడా రావు. మీరు రోజు ఇది తిని చూడండి, మీకు మీ పిల్లలకు కూడా భవిష్యత్తులో కూడా ఇప్పుడు అసలే ఫోన్లు టీవీలు బాగా చూస్తున్నారు కదా, మీరు రోజు ఇవి తిని చూడండి. మామూలుగా భవిష్యత్తులో కూడా మీ పిల్లలకు కూడా కన్నద్దాలు కూడా రాకుండా ఉంటాయి. కాబట్టి మీరు క్యారెట్స్ని అలాగే ఈ పపాయ, ఈ పొప్పడి పండు, మరి అలాగే మామిడి పండ్ల కాలం వచ్చినప్పుడు మామిడి పండ్లు కూడా చాలా మంచివి. అలాగే ఎగ్స్ కూడా మన బల్లో కూడా మామూలుగా పెడుతుంటాం. మామూలుగా మీరు కూడా ప్రతిరోజు కూడా మీ ఇండ్లలో కూడా మరి ఈ ఎగ్స్ని కూడా పెట్టాలి. మరి ఈ క్యారెట్స్ కానీ ఈ పండ్లు కానీ ఇవన్నీ కూడా మన పిల్లలకు ఆరోగ్యానికి చాలా మంచివి. అలాగే ఇప్పుడు మన బడి పిల్లలకు కూడా ఇవి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఇవి నువ్వుల లడ్డూలు కదా, నువ్వులు కొబ్బరి అన్నీ కలిపి మరి ఖర్జూర అవి కలిపి ఇవి లడ్డూలు చేయడం జరిగింది. ఇది అనిరుద్ వాళ్ళ మమ్మీ చేయడం జరిగింది. ఇవి కూడా మొలకలు మరి పెసర్లతో మొలకలు చేయడం జరిగింది. ఇవి కూడా అనిరుద్ వాళ్ళ మమ్మీ చేయడం జరిగింది. అలాగే పాయసము, కొంతమంది పాయసం చేయడం జరిగింది, కొంతమంది ఉప్మా, కొంతమంది బెల్లన్నం, తర్వాత పులిహోర, తర్వాత సేమియా పాయసం,
ఇలా ఇంకొకరు రవ్వ పాయసం రవ్వ సేమియా మొత్తం మీద ఇది కూడా ఒక పాయసం అలాంటి చేయడం జరిగింది. మరి ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన ఆహార పదార్థాలు అయితే తీసుకురావడం జరిగింది. మరి ఇవి మా బడి నుంచి మరి ఇక్కడ కొన్ని ఆహార పదార్థాలు మేము కూడా బడి నుంచి తీసుకురావడం జరిగింది. ఏదేమైనా కానీ మరి పిల్లలకైతే మంచి ఆహార పదార్థాలు మరి తినాలి. మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇంటి దగ్గర కూడా, ఎందుకంటే ఆరోగ్యం చెడిపోతే ఇక మనం ఏం చేయలేం. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాల్సిందే. వేరే ఏదైనా లేకపోతే పక్క వాళ్ళని అడుక్కరావచ్చు, కానీ ఇప్పుడు నాకు కడుపు నొస్తుంది అనుకో, నేను ఎవరిని అడుక్కోలేను. లేకపోతే నాకు దెబ్బదాకి ఈ బాధ, ఈ పుండు బాధనో లేకపోతే కళ్ళు కనబడతలేవు, ఆ కళ్ళ అద్దాలు నేను భరించాల్సిందే తప్ప పక్క వాళ్ళు ఎవరన్నా భరించమంటే భరించరు. కాబట్టి ఆరోగ్యానికి ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా ఓ పని మనిషిని పెట్టుకోవచ్చు, ఒకవేళ మన చేత కాకపోతే ఇంకేదైనా చేయొచ్చు. కానీ మన ఆరోగ్యం బాగలేకపోతే మరి ఎవరు ఆ బాధ అనేది మనమే భరించాల్సి వస్తుంది. కాబట్టి మరి ఖచ్చితంగా మరి చిన్నపిల్లలకు మరి ఇప్పటి నుంచే మంచి ఆహారపు అలవాట్లు కానీ ఆరోగ్యపు అలవాట్లు కానీ చేయాలి. ఈ నెల పేరెంట్స్ మీటింగ్లో తెలంగాణ ఆహారోత్సవం కూడా కార్యక్రమాన్ని నిర్వహించమని మరి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంట్లో భాగంగా మనం ఈరోజు మరి తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్ అనేది నిర్వహించుకుంటున్నాం. ఈ తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్లో మరి పిల్లలకు సంబంధించిన పూర్తి ఆహారపు అలవాట్లు, వాటికి సంబంధించిన ఏ ఆహార పదార్థాలు తినాలి, ఈ ఫుడ్ ఫెస్టివల్లో మరి రోజువారీ ఆహారంలో మరి ఇవన్నీ పిల్లలకు మరి తల్లిదండ్రులు అందిస్తున్నారా, ప్రతిరోజు తినే ఆహారంలో పౌష్టిక విలువలు సమపాలలో ఉన్నట్టయితే నిరోధక శక్తి మెరుగై పిల్లలు ఆరోగ్యమైన బాల్యాన్ని గడపగలుగుతారు. స్థానికంగా లభించే ఆహారాల్లో కూడా ఎన్నో పోషక విలువలు ఉంటాయి. కాబట్టి తల్లిదండ్రులు వాటిని పిల్లలకు అందించేలా మరి చూడమని చెప్పేసి ప్రభుత్వం అవసరమైన 10 ఆహార విభాగాలని గవర్నమెంట్ ప్రకటించింది. అందులో చిక్కుళ్ళు, బఠానీలు, అలసంద, మొలకెత్తిన పెసలు, పప్పుధాన్యాలు, రాజ్మా, శనగలు, సోయాబీన్స్ ఇవి. అలాగే రెండవది ఎండిన పండ్లు మరియు విత్తనాలు, వేరుశెనగ, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు విత్తనాలు, జీడిపప్పు మరియు బాదం వంటివి. అలాగే పాలు మరియు పాల ఉత్పత్తులు, పాలు, పెరుగు, పన్నీరు, అలాగే మాంసాహారం, అలాగే మరి గుడ్లు, అలాగే ఆకుకూరల్లో పాలకూర, మెంతికూర, తోటకూర, మునగాకు, గంగవాయిలి, తెలగపిండి ఆకు వంటి స్థానికంగా దొరికే ఆకుకూరలు, అలాగే విటమిన్ ఏ అధికంగా ఉండే పండ్లు మరియు కూరగాయలు, మామిడి, బొప్పాయి, గుమ్మడి, క్యారెట్, చిలకడదుంప మరియు స్థానికంగా దొరికే పండ్లు, అలాగే కూరగాయల్లో క్యాలీఫ్లవర్, క్యాబేజీ, వంకాయ, టమాటా మరియు బీరకాయ వంటి కూరగాయలు, అలాగే ఫలాలు, నారింజ, యాపిల్, అరటి, జామ, దానిమ్మ మరియు ఈ రేగు పండ్లు ఇవి. మరి అలాగే పిండి పదార్థాల్లో బియ్యం, గోధుమ, మొక్కజొన్న, సజ్జ, సగ్గుబియ్యం, బంగాళదుంప, దుంప ఫలాలు ఇవి మరి ముఖ్యంగా ఒక అవసరమైన 10 ఆహార విభాగాలు అనేవి మొత్తం సూచించింది. కానీ ఇవే కాక చాలా ఆహార పదార్థాలలో కూడా మంచి అంటే ఆరోగ్యకరమైన హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ పాటించినట్టు అయితే మనం ఆరోగ్యంగా ఆనందంగా కూడా ఉండగలుగుతామనే ఉద్దేశంతో ఈరోజు మనం పాఠశాలలో కూడా పిల్లలకు ఆహార పదార్థాల మీద మరి అవగాహన కార్యక్రమం అయితే నిర్వహించడం జరుగుతుంది. మరి కొత్తిమీరు, తర్వాత కరివేపాకు, కర్రీ లీవ్స్ ఉంటాయిగా, వాటిని తీసి బయట పడేయద్దు. అవి మన ఎంట్రుకలు నల్లగా ఉండడానికి కానీ, ఇప్పుడు కర్రీ లీవ్స్ అనేవి మన కంటికి కానీ మరి అవి చాలా మంచి. మామూలుగా అది కరిపాకు అంటాం కానీ దాన్ని తీసి పడేయద్దు, అవునా? మీ ఎంట్రుకలు తొందరగా తెల్లగా అయిపోతాయి అవి తీసి పారేస్తే. మళ్ళీ వెంట్రుకలు ఊసిపోతాయి కూడా. మరి ఎంట్రుకలు బలంగా ఉండాలంటే ఈ కర్రీ లీవ్స్ అంటే కరిపాకు అవన్నీ తినాలి. పిల్లలందరికీ తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం కోసం ఈ ఫుడ్ ఫెస్టివల్ అనేది తెలంగాణ వ్యాప్తంగా ప్రతి బడిలో, చిన్నబడి పెద్దబడి అనకుండా అన్ని బళ్ళల్లో ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈరోజు పేరెంట్స్ సమావేశం, తల్లిదండ్రుల సమావేశం కూడా ఈరోజే ఉంది. మరి తల్లిదండ్రుల సమావేశంలో మనం ఎక్కువ చర్చించుకోవాల్సింది మనం పిల్లల చదువులు ఎట్లున్నాయి, తర్వాత పిల్లలు బడికి మరి ఖచ్చితంగా రోజు బడికి పంపాలి, తర్వాత ఇంకేమైనా లోపాలు ఉంటే కూడా మనం చర్చించాలి. పేరెంట్స్ కూడా మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడవచ్చు. అందరికీ నమస్కారం. ఇప్పుడు ముఖ్యంగా విద్యార్థుల తల్లిదండ్రులకు చెప్పవలసింది ఒకటే, ఇప్పుడు మన షాపులలో అవి ఇవి మనం నిల్వ చేసే పదార్థాలలో కెమికల్ అట్లాంటిదంతా కలిసి ఒక 6 నెలల సంవత్సరం కింద ప్యాక్ చేసిన వస్తువులలో మనకు మంచి ప్రోటీన్స్ దొరకక పిల్లల ఆరోగ్యాలు ఖరాబ్ అయ్యే పరిస్థితి మనకు వస్తుంది. కాబట్టి వీలైనంత వరకు మన పిల్లలు కోరుకున్న ఆహార పదార్థాలు చేసి వాళ్ళ కోరిక మేరకు మనకు మంచి మంచి వస్తువులు చేసి పిల్లలకు పౌష్టికాహారం తల్లిదండ్రులు అందియాలని కోరుకుంటున్నాం పిల్లలకు. ఓకే, ధన్యవాదాలు. మన పాఠశాల అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ మంగమ్మ గారికి మా పాఠశాల తరపున
మా విద్యార్థుల తరపున తల్లిదండ్రుల తరపున కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ప్రతిరోజు మరి బడికి అయితే రావాలి, మరి మంచి ఆహార పదార్థాలు తినాలి. అమ్మ నాన్నలు జస్ట్ కురుకురే కొనుక్కుంటా అది కొనుక్కుంటా అని మీరు పిల్లల్ని తల్లిదండ్రులను ఏడిపించొద్దు. తల్లిదండ్రులను మొత్తం మీద పట్టుబట్టి ఏడ్చి నాకు ఇదే కావాలి పైసలు కావాలని రోజు మరి ఇలాంటివి కొనుక్కోకుండా ఏమైనా మంచి ఆహార పదార్థాలు ఇంట్లో చేయమని చెప్పాలి. లేకపోతే ఇంకా షాప్లో కూడా కాకుండా ఇలాంటివి ఏమైనా మంచి దొరికితే కొనుక్కొని తినండి. కానీ మరి ఎక్కువ ఈ కురుకురేలల్లో అన్ని కెమికల్స్ రంగులు అన్నీ కలిసి ఉంటాయి. అవి తినడం వల్ల కడుపులో గ్యాస్ వస్తుంది. తర్వాత లోపల కెమికల్స్ ఉండి 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 భవిష్యత్తులో మనకు ఆరోగ్యానికి పొట్ట మొత్తం ఖరాబ్ అయిపోతుంది. జీర్ణ వ్యవస్థ కూడా ఖరాబ్ అయిపోతుంది. సరిగా ఆకలి కాదు ఆ కెమికల్స్ అన్నీ తినడం వల్ల. కాబట్టి ఆ షాపులలో దొరికేటి భవిష్యత్తు రోజంత తినడం వల్ల అందులో ప్లాస్టిక్ అవన్నీ కలిసి ఉంటాయి. ప్లాస్టిక్లలో వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి ప్రతిరోజు కూడా పిల్లలు మంచి నీళ్ళు బాగా తాగాలి. నేను అంతకుముందు చెప్పిన 2 కూడా ప్రతిరోజు వాష్రూము పొద్దునే కాలకృత్యాలు తీర్చుకోవాలి. మరి కడుపులో ఆ గలీజు ఉండడం వల్ల మీరు తిన్నది కూడా వేస్ట్ అవుతుంది. కాబట్టి ప్రతిరోజు దాన్ని బయటికి పంపించాలి. పంపించకపోతే మీ ఆరోగ్యం ఖరాబ్ అయిపోతుంది. అవునా? ఉంచుకుంటారా లోపల? అది చాలా చెడ్డది. కాబట్టి ఎవరు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే ఆనందంగా బ్రతకాలంటే ఏం చేయాలి? ఆరోగ్యంగా ఉండాలంటే ఆనందంగా బ్రతకాలంటే మంచి అలవాట్లు పాటించాలి. మనిషిలా మనం జీవించాలి. రాత్రి తొందరగా పడుకోవాలి, పొద్దున మనము లేవాలి, నడకను చక్కగా నడవాలి. ఏం చేయాలి? ఇంకా నడిచి ఎక్సర్సైజ్ చేస్తలేరా? మరి ప్రతిరోజు స్నానము చేయాలి, తలను చక్కగా దువ్వాలి. ప్రతిరోజు మరి మంచి ఆహార పదార్థాలు కూడా తినాలి. తినరా? రోజు బ్రేక్ఫాస్ట్ చేయకుండానే బడికి వస్తుర్రు. ఖచ్చితంగా ఉదయం ఏదో ఒకటి తిని బడికి రావాలి. ఉదయాన్నే ఎక్కువ తినకపోయేసరికి లోపల యాసిడ్ అని ఉంటుంది. యాసిడ్ చూసిరుగా మీరు? ఏదైనా పోస్తే పేపర్ మీద పోసినా ఏదైనా పోస్తే కాలుతుంది కదా. మన లోపల జీర్ణాశయంలో కూడా యాసిడ్ ఉంటుంది. అసలు మనం తిన్నవి కరిగిపోవాలంటే లోపల యాసిడ్ ఉంటుంది. ఆ యాసిడ్కి ఏం పని? ఏదన్నా మనం తిన్నదాన్ని చిన్నగా కరిగిస్తుంది. అదే ఏ ఆహార పదార్థం నువ్వు తినలేపో చాలాసేపటి నుంచి అట్నే తినకుండా అట్నే ఉంటే ఏమైంది అంటే ఆ యాసిడ్ ఆ పేగుల ఆ జీర్ణాశయంలో గోడల్ని కరిగిస్తుంది, ఖరాబ్ చేస్తుంది. కాబట్టి మనం ఖచ్చితంగా ఒకేసారి ఎక్కువ తినడం కాకుండా ఉదయము మధ్యాహ్నము సాయంత్రము అలా మినిమం అప్పుడింత ఏదో ఒకటి తింటూ ఉండాలి. ఓకేనా? కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా మంచి ఆహారపు అలవాట్లు పాటించి మరి ఆరోగ్యంగా ఉండాలని. అలాగే మరి విటమిన్స్ అన్ని రకాల విటమిన్స్ ఉంటాయి. విటమిన్లు ఆరోగ్యాన్ని రక్షించే వాచ్మెన్లు. ABCDEK విటమిన్లు లభించేవి తింటే దూరమౌను టెన్షన్లు. క్యారెట్ కాలేయం, క్యాట్ లివర్ నూనెలు, పాలు, వెన్న, బచ్చలి, తోటకూర, గుమ్మడి, బొప్పాయి, గుడ్డు, చేపలు మొదలగు వాటిలో ఏ విటమిన్ పుష్కలం. పుష్టిగా తింటే కంటి చూపు పదిలం. విటమిన్లు ఇప్పుడు ఆరోగ్యానికి ఒక వాచ్మెన్ లాగా, మనకు ఇంటికి వాచ్మెన్ ఉంటే ఎట్లనో మన ఆరోగ్యానికి వాచ్మెన్ లాగా ఈ విటమిన్లు ఆ ఆహార పదార్థాలు మనం తినాలి. అలాగే ఇప్పుడు నిమ్మ, నారింజ, ఉసిరి, బత్తాయి పులుపు ఉండేటివేమో మనకు పుండ్లైనా ఏదైనా దెబ్బ తాకినా తొందరగా తక్కువ అవుతాయి. ఈ పండ్లలో రక్తం కారడం ఇవన్నీ కూడా మానుతాయి అన్నట్టు. కాబట్టి ఇలాంటి ఆహార పదార్థాలు మీరు రెగ్యులర్గా వాడాలని కోరుకుంటూ, సరే ఈ పేరెంట్స్ సమావేశానికి మా తల్లిదండ్రుల సమావేశానికి ఇచ్చేసిన మన పాఠశాల అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ మంగమ్మ గారికి మరియు మిగతా పేరెంట్స్ సభ్యులందరికీ కూడా మరి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మరి భవిష్యత్తులో కూడా ఇంకా మీరు ఏదైనా సూచనలు సలహాలు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. మీ పిల్లల్ని మాత్రం ప్రతిరోజు అయితే బడికి పంపండి. మరి ఆ మంచి ఆహారపు అలవాట్లు పాటించకపోతే కూడా మాకు మాత్రం ఖచ్చితంగా మీరు చెప్పాలి. అడగందే అమ్మాయినా పెట్టదు కాబట్టి మీరు చెప్పందే మాకు కూడా తెలియదు. కాబట్టి మీరు చెప్తూనే ఉండాలి. మేము అంత ఈజీగా ఎవరం పిల్లల్ని ఎమ్మటికప్పుడు మార్చలేము. కాకుండా చిన్నగా ఎక్కడ అవసరం ఉందో అక్కడ ఓ 10 చెడ్డ అలవాట్లు ఉంటే ఒక్క అలవాటునన్నా చిన్నగా మార్చడానికి చిన్నగా మేము ప్రయత్నం చేస్తాం. కాబట్టి మనం కూడా ఒకేసారి చేసినంత మాత్రం తప్పు చేస్తున్నందుకు కొట్టడం చేయడం వల్ల అంత ఈజీగా మారరు.
చిన్న చిన్నగా వాళ్ళకు ఏదో ఒకటి గిద్ది తిన్నానా గది తిన్నానని బలవంతంగా ఎట్లా అట్లా చిన్నగా మంచి ఆహార పదార్థాలు అప్పుడప్పుడు పెట్టడం అనేది మనం చేయాలి. మీరు మా టీచర్స్కి కూడా ఇలా ఉన్నాడు, పొద్దుగా లేస్తలేడు, ఇలా మీరు పదే పదే చెప్పడం వల్ల మేము కొంత చిన్నగా గుర్తు చేయడంతో మారుతారు. లేకపోతే అసలు మనం చెప్పకపోతే ఎవరు మారరు కూడా. ఖచ్చితంగా అందరు కూడా మీరు మీ పిల్లలకు చదివించేటట్టుగా మరి మీరేమైనా పిల్లలు ఏమైనా తప్పులు చేసినా ఆహారపు అలవాట్లు ఏమన్నా చేస్తున్నా కానీ మీరు రోజు పోయిన ఇట్లే తింటాడు సార్ ఇట్లా చేస్తాడని చెప్పండి. చెప్తుంటే మీ పిల్లలకు కూడా ఒక అవగాహన వస్తుంది.